దైవ మర్మములు. సహోదరు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. ఏప్రిల్ 26. ఈరోజు వాక్య భాగము, నీ వాక్యములను అనుసరించి నడుచుకొందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. కీర్తన 119, 57 వచనం. దేవుడు 2 ఆత్మలనిచ్చినను లేక 2000 ఆత్మలనిచ్చినను పర్వాలేదు. మనము పనిచేయవలసిన విధము సంఖ్యపై ఆధారపడదు. లేఖనములిచ్చు నియమములు ఎల్లప్పుడూ ఒకటే. ఆయన పనిని ఎట్లు స్థిరపరచవలెనో, దాని ఎదుగుదలకు ఎట్టి ఏర్పాట్లు చేయవలెనో దేవుని సేవకులకు చెప్పబడి ఉన్నది. క్రమముగా బైబిల్ చదువుట అత్యంత అవసరమని నీవు వారికి తెలపవచ్చును. గృహములలో కూటములు ప్రారంభించవచ్చునని ప్రతి ఒక్కరిని సాక్ష్యమిచ్చుటకు పంపవచ్చును. వారి పాత అప్పులు తీర్చవచ్చును. ఒకరి పాపములు ఒకరు ఒప్పుకొన్నట్లు చేయవచ్చును. సిగరెట్లు, పాత పుస్తకములు, విగ్రహములను కాల్చివేయవచ్చును. అయితే నూతన విశ్వాసులు ఆత్మీయముగా ఎదుగుటలేదు. కారణమేమనగా, దేవుని క్రమమును పాటించక నీవు తప్పిపోతివి. దేవుడిచ్చిన క్రమమును గమనించుము. అపోస్తుల బోధయందు వారు ఎడతెగకయుండిరి. మానవుని వేదాంతము వాదములతో మిశ్రమము చేయబడని పవిత్రమైన వాక్యమిది. అందుచేతనే అనేక ఇతర పుస్తకములను కాదు గాని దేవుని వాక్యమునే చదవవలనని ప్రజలను మేము ప్రోత్సహించేదము. ఆత్మీయ సేవ యొక్క ప్రాముఖ్యతను గూర్చి నేను వాదించుటలేదు. ఆ సేవ చేయువారి యొద్ద మంచి పుస్తకములే ఉన్నవి. కానీ మొట్టమొదట బైబిల్ చదవవలనని నేను హెచ్చరించుదును. విశ్వాసులకు మొదట దేవుని వాక్యముతో పరిచయం ఏర్పడవలెను. ఆ వాక్యము ద్వారా దేవుని ఉద్దేశమును వారు గ్రహించవలెను. అపోస్తలులు ఇదే చేసిరి. ధర్మశాస్త్రములోను, ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనల్లోనూ యేసుక్రీస్తు ప్రభును గూర్చి వ్రాయబడిన దాన్నంతటిని వారెత్తి చూపించిరి. ప్రైజ్ ది లార్డ్.